అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతులు పంటల సాగుల సాంకేతిక విధానాలను అందిపుచ్చుకునేలా శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బ్లాక్లోని హుగ్గేలి, బాబానగర్, రంజోల్ ప్రాంతాల్లో డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అవగాహన కల్పించామన్నారు. మట్టి పరీక్షలు నిర్వహించి ఏ నేలలు ఏ పంటకు అనుకూలమో రైతులకు తెలియజేశామన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ కైలాష్ మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాధాన్యం, పోషకాలు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించామన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ సదస్సు ద్వారా ఏ పంటకు ఏ రకమైన ఎరువులు వేయాలో వివరించామన్నారు. ఇక ఇప్పటి వరకు 2000 రకాల శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించామన్నారు. మట్టి పరీక్షలు తరచుగా నిర్వహించడం వల్ల కలిగే లాభాలను వివరించామన్నారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని ఉగ్గెల్లి, బాబానగర్, రంజోలు గ్రామాల్లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాంలో 2000కు పైగా మట్టి పరీక్షలు చేసి రైతులకి సాయిల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకి కావాల్సిన సాంకేతిక సమాచారము, అదేవిధంగా వ్యవసాయంలో మెలకువలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పిఎం కిసాన్ సమ్మాన్, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ స్కీమ్స్ గురించి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. कृषि संकल्प अभियान के दौरान हम यहाँ पे 2 करोड़ लोग जो फार्मर लोग हैं उनसे मिलने की कोशिश चल रही है। इस अभियान के दौरान हम पीएम किसान योजना और फसल बीमा योजना और नेचुरल फार्मिंग के बारे में हम ज्यादा से ज्यादा जानकारी किसान भाइयों को दे रहे हैं। इससे फार्मर को लाभ हो सकता है। ఇక్కడ స్థానికంగా టీడీఎస్ కేవీకే వారి ఆధ్వర్యంలో మరి వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ శాఖల అయిన ఉద్యానవన, తర్వాత మార్కెటింగ్ అవన్నీ శాఖలు లాంటి వాటి అందరి సహకారంతో రైతులకు ఈ వానాకాలం ముందు సాగు సన్నద్ధం చేయడానికి, సాగు మెలకువలు అందజేయడానికి మట్టి నమూనాలు సేకరించి పరిశీలన చేసిన తర్వాత వారికి ఈ భూసార పరీక్ష ఫలితాల కూడా అందజేయడం జరిగింది. అలాగే కొన్ని విత్తనాలు కూడా, మేలైన విత్తనాలు కూడా, సోయాబీన్, తర్వాత కంది లాంటి విత్తనాలు కూడా కేవీకే వారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.